హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్క్వేర్ మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. నేనటి వీడియోలో ఈ రౌండ్ మిర్రర్ ఎలా కుట్టాలో చూపించాను కదా. ఇది ఎవరైనా చూడకపోతే ముందు వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ స్క్వేర్ మిర్రర్, ఇవి రేక్ మిర్రర్ అనమాట. అంటే గ్లాస్ మిర్రర్ కాకుండా రేక్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు కుట్టడం చూపిస్తాను. ఫస్ట్ అయితే థ్రెడ్ని సెట్ చేస్తున్నాను. దీనికి మిషన్కి ఉన్న పాదాన్ని మళ్ళీ పళ్ళ సెట్ని మొత్తం తీసేసుకోవాలి. ఈ మిషన్ని ఎంబ్రాయిడరీకి ఎలా సెట్ చేసుకోవాలన్నది ముందు చాలా వీడియోస్లో చూపించాను. ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే ముందు వీడియోస్ మీకు అర్థమవుతుంది. ఈ పైన సిల్క్ థ్రెడ్ పెడుతున్నాను, బాపిన్లో థ్రెడ్ మాత్రం కాటన్ థ్రెడ్. ఈ మిషన్కి సూది స్ట్రైట్గా ఉంటుంది, అంటే నార్మల్ మిషన్కి పక్కగా ఉంటుంది కదా, ఈ జిగ్జాగ్ మిషన్కి సైడ్గా ఉంటుంది అనమాట. ఈ మిర్రర్ని ఇప్పుడు మార్క్ చేసుకుందాము. అంటే ఈ స్క్వేర్ మిర్రర్కి చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పెన్సిల్ యూస్ చేసి కానీ లేదంటే పెన్ యూస్ చేసి కానీ మార్క్ చేసుకోవచ్చు. పెన్ కాబట్టి నేను లైట్గా మార్క్ చేస్తున్నాను. ఇలా బాక్స్లో వేసాం కదా, ఇప్పుడు లోపల వైపు నుంచి ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే మనం ఎంత లెంగ్త్తో థ్రెడ్ వర్క్ రావాలనుకుంటున్నామో అంత లెంగ్త్తో ఇలాగా సమానంగా స్క్వేర్ లాగా లోపల వేసుకోవాలి. లోపల ఒక లైన్ కుట్టే ముందు బ్యాక్ సైడ్ పేపర్ పెట్టుకోవాలి. నేను నార్మల్ బుక్లో పేపర్ పెట్టుకుంటున్నాను. న్యూస్ పేపర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మిషన్లో ఉన్న నెంబర్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను సెకండ్ నెంబర్లో పెడుతున్నాను. ఇక్కడ జీరోలో ఉంది, ఎందుకంటే నిన్న రౌండ్ మిర్రర్ కుట్టేటప్పుడు జీరోలో పెట్టాను కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్లో పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన లైన్కి ఇప్పుడు పెట్టిన నెంబర్ అయితే, అంటే సెకండ్ నెంబర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని అటు ఇటు ఎలా పడుతుందో చూసి అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. మనం జిగ్జాగ్ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ ఫ్రేమ్ జరిపే విధానం అది రావాలి. ముందుగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు జూమ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం వేసిన మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద నుంచే వచ్చే విధంగా వేసుకోవాలి. చాలా ఈజీగా మిర్రర్స్ అనేవి మిషన్ మీద వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేయడం స్క్వేర్ మిర్రర్ అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. బాక్స్ లాగా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసేసుకొని పైన సిల్క్ థ్రెడ్ అయితే మనం హ్యాండ్తోనే కట్ చేసేసుకోవచ్చు. వెనకనున్న కాటన్ థ్రెడ్ మాత్రం సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఈ లోపల ఉన్న పేపర్ని కూడా తీసేసుకోవాలి. ఈ స్క్వేర్ బాక్స్లో ఉన్న లోపల క్లాత్ని ఇప్పుడు రిమూవ్ చేసేద్దాము. అంటే ఇది బంద్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేయడం అది కుదరదు, చాలా చిన్న బాక్స్ కాబట్టి. ఈ థ్రెడ్స్ ఏమీ కట్ అవ్వకుండా, అంటే మనం ఇక్కడ కుట్టింది సిల్క్ థ్రెడ్ కాబట్టి కట్ అయిపోతాయి, అవి చూసుకుంటూ మనం బంద్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ ఫ్రేమ్ మీద నుంచి గ్లూ పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ ఒక లైన్ లాగా ఇలా పెట్టుకోవాలి. గ్లూ పెట్టిన దాని మీద పైన ఈ మిర్రర్ని స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు సమానంగా వచ్చింది కదా. నెక్స్ట్ దీనిపైన నుంచి క్లాత్ పెట్టుకోవాలి. క్లాత్ని ముందుగానే కట్ చేసుకోవాలి. సరిపడా చిన్న క్లాత్ ఇలా కట్ చేశాను. దీని మీద నుంచి స్టిక్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మిర్రర్ చుట్టూ ఫ్రేమ్ లాగాను. ఇది కొంచెం జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది, దూరం నుంచి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బార్డర్ వేసుకుందాము. అంటే వెనకనున్న క్లాత్ కదలకుండా మిర్రర్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ బార్డర్ వేసుకోవాలి. సింగిల్ లైన్తో వేసుకోవాలి. అంటే సెకండ్ నెంబర్లో పెట్టాను కదా జిగ్జాగ్ మోడ్లో, అది తీసేసుకుంటే అంటే స్క్రూ తిప్పేసుకున్నట్లయితే సింగిల్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇలా సింగిల్ లైన్తో మాత్రమే బార్డర్ వేసుకోవాలి. 2-3 లైన్లు వేసుకున్నట్లయితే నీట్గా కనిపిస్తుంది చుట్టూ బార్డర్ కూడా. బార్డర్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ సింగిల్ లైన్తో డిజైన్స్ ఎలా వేయచ్చు అన్నది ఒక ఐడియా కోసం నార్మల్గా చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న డిజైన్ వేసి
ఈ సింగిల్ లైన్తో కూడా చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మన ఐడియాని బట్టి చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. బ్లౌజెస్ మీద, డ్రెస్సెస్ మీద, లాంగ్ ఫ్రాక్స్ మీద వేసుకున్నట్లయితే చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నేను ఓన్లీ ఒక ఐడియా కోసం మాత్రమే వేశాను చుట్టూ. ఇంకా చాలా డిజైన్స్ వేయచ్చండి. కుందన్స్ కూడా స్టిక్ చేయొచ్చు. ఇందులో జదోసి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఈ మిషన్ యూస్ చేసి నేను చాలా డిజైన్స్ వేశాను. కట్ వర్క్, మిర్రర్ వర్క్, కుందన్ వర్క్, చాలా డిజైన్స్ వేసాను. ముందు వీడియోస్ ఒకసారి చూడండి. వెనక్కి తిప్పుకుంటే ఈ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ థ్రెడ్ మాత్రమే, అంటే సిల్క్ థ్రెడ్ మాత్రమే ఎక్కువ పడుతుంది. వెనక కూడా ఓన్లీ బాపిన్లో థ్రెడ్ మాత్రం లింక్ అవుతుంది. చూడండి మిర్రర్ వర్క్ ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగా చాలా డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవ్విందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అనిపిస్తే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.